ముందుగా అందరికీ నమస్కారం అండి. నేను ఈ వీడియోలో ధ్యానం చేయడం వల్ల ఉపయోగాలు ఏమిటో, ఎందుకు ధ్యానం చేయాలో చెప్తాను. వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సాధారణంగా మన మనసు ఎల్లప్పుడూ చంచలంగా అశాంతిగాను ఉంటుంది. మనసు ఒక ఆలోచన నుండి మరొక ఆలోచనకు అలా ఎగురుతూనే ఉంటుంది. ఏదో ఒక కోరికతో మనసు అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. దాని నుండి అశాంతి, దుఃఖము, ఉద్రేకము, ఆవేదన మనసుకు కలుగుతూ ఉన్న దాని పరుగులు మాత్రం ఆపదు. ఇలాంటి ఆలోచనలన్నీ తగ్గించి మనసుని ఏకాగ్రత మీద ఉంచేందుకు మనకి ధ్యానం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో ధ్యానం చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. ధ్యానం ఎలా చేయాలంటే, ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి స్నానం చేసి గాలి వెలుతురు తగిలే ప్రదేశంలో కూర్చోవాలి. పద్మాసనంలో కూర్చొని మెడిటేషన్ చేస్తే ఏకాగ్రత బాగా కుదురుతుంది. పద్మాసనంలో కూర్చోలేని వాళ్ళు మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా కూర్చోండి. కళ్ళు మూసుకుని శ్వాసను గమనిస్తూ ఉండాలి. మనసులో రకరకాల ఆలోచనలు వస్తాయి, కానీ వాటిని పట్టించుకోకుండా శ్వాస మీద మాత్రమే ధ్యాస పెట్టాలి. స్టార్టింగ్లో రకరకాల ఆలోచనలు వస్తూ పోతూ ఉంటాయి. ధ్యానం మొదలుపెట్టిన కొత్తలో మన వయసు ఎంతో అన్ని నిమిషాల పాటు ధ్యానం చేయాలి. ఇప్పుడు మన వయసు 30 సంవత్సరాలు అనుకోండి, 30 నిమిషాల పాటు మెడిటేషన్ చేయాలి. నిరాశ, నిస్పృహ, మానసిక సమస్యలతో బాధపడేవారు, నెగిటివ్ థింకింగ్ ఉన్నవారు క్రమం తప్పకుండా ధ్యానం చేయడం వల్ల ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు.